ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఇంకా నేను బయలుదేరుతాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్ యూ సార్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. బాయ్ సార్. శ్రీకర్, సార్ బాయ్. పర్లేదు. థ్యాంక్ యూ సార్. బాయ్. అవును, ఇటు వెళ్ళాలా ఇటు ఇటు వెళ్ళాలా? కాసేపట్లో వాడి చావు వార్త వింటా. అవనే అవనే. అమ్మయ్యా, బావ వచ్చేసాడు. అయితే బావకేం కాలేదు. రా బయటికి. త్వరగా రా, రా బయటికి. దాని ఇంటి ముందు నిలబడి ఎందుకు అరుస్తున్నాడు? రారా శ్రీకర్. ఆగండి నాన్న. రేయ్ శ్రీకర్, తాగావా ఏంటి? అది కాదు నాన్న. అవును నాన్న, మా బాసు కాబోయే అల్లుడు బ్యాచిలర్ పార్టీ ఇస్తే వెళ్ళాను. ఈ సమయంలో అవని ఎందుకు పిలిచావు? అవనితో మాట్లాడాలమ్మా. ఇప్పుడేం మాట్లాడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్దాంరా. ఉండమ్మా. నీకే ప్రమాదం జరగకుండా వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బావా. మేడం మీకు కాల్ చేస్తూనే ఉంది, మీ ఫోన్ కలవడం లేదు. ఇప్పటి వరకు మీ గురించి ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు. ఈ అవని వల్లే వీడు మందలవాట్లు నేర్చుకున్నాడు. ఏమన్నా? నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా? నేను బాగానే వచ్చాను కదా, మరి చెప్పు. నీకు తెలియందే ఉంది. ఇది నా మెడలో ఉన్నంత వరకు నీకు ఏం కాదు అని నా నమ్మకం. నీకు ఏ హాని జరగకూడదని అమ్మవారిని మొక్కుతూనే ఉన్నాను. ఇప్పుడు చూసినా తాళి 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 అని నన్ను సెంటిమెంట్తో బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటి? ఏంటి అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావా? అవును శ్రీకర్, లోకంలో ఈవిడిగారి మెడలో మాత్రమే తాళున్నట్టు, ఈవిడిగారి తాళికే పెద్ద శక్తి ఉన్నట్టు, ఈమె తాళే పరమ పవిత్రమైనట్టు తెగ బిల్డప్ ఇస్తుంది. ఎన్నో సంఘటనలు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అడ్డంగా మాట్లాడితే నిజం అబద్ధం అవుతుందా? కార్తీక పౌర్ణమి నాడు కూడా నిరూపణ అయ్యింది కదా. రేయ్, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకురా? ముందు మనం ఇంట్లోకి వెళ్దాం పదా. ఆగండి అన్న. ఈ తాళి విషయం ఇప్పుడు తేలిపోవాలంతే. ఇది నీ మెడలో లేకపోతే నాకు ప్రాణగండం అంటావు, అంతేనా? ఇది దూరమైన మరుక్షణం నాకు ప్రమాదం ముంచుకొస్తుంది అంటావు. ఏమవుతుందో ఇప్పుడు టెస్ట్ చేస్తాను, ఉండండి.
ఇంకా నీ మెడలో ఈ తాళి ఉండదు. శ్రీకర్, ఏంట్రా నువ్వు చేసిన పని? నానా చూద్దాం ఏమవుతుందో. నన్ను చంపేస్తారన్నావు కదా, కానీ అక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాను. నీ వల్ల తప్ప నాకింకెవరి వల్ల ప్రమాదం ఉండదు. నా జీవితానికి నువ్వే పెద్ద అడ్డమైపోయావు. తాళిని అడ్డం పెట్టుకొని నాకు మరో జీవితం లేకుండా చేస్తున్నావు. తాళిని నేను నీకు కట్టినందుకు నువ్వు నన్ను ఎడుపోకుండా కట్టేశావు. ఇప్పుడు నాకేమైనా అయిందా? లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, బ్రహ్మాండంగా ఉంటాను. ఏమన్నా నువ్వు? రే 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 రే, ఇంకా చాలురా, లోపలికి వెళ్దాం పద. నానా మీరు ఉండండి. ఆ తాళి వల్లే నాకు రే శ్రీకర్, బాబా బాబా శ్రీకర్, శ్రీకర్ రే శ్రీకర్, శ్రీకర్ బావా ఏమైంది? శ్రీకర్ శ్రీకర్ రే ఏమైందిరా? శ్రీకర్ బావా శ్రీకర్, ఏమైంది బాబా నీకు? రే శ్రీకర్, ఏంట్రా ఇలా పడిపోయావు? మందు ఎక్కువైనట్టుందండి, లోపలికి తీసుకెళ్తాం పదండి. నోటు నుంచి నురుగు వస్తుందంటే అక్కడ బావ మీద ఏదో విష ప్రయోగం జరిగినట్టుంది. శ్రీకర్ ముందు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం మంచిది. నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను. అవసరం లేదు, నువ్వు రావలసిన అవసరం లేదు. నువ్వు వద్దు, నీ కారు వద్దు. మేమెలాగోలా తీసుకువెళ్తాం. దీనంతటికే కారణం నువ్వే.